మనిషిగా మారే యాగపీఠమిది. స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది. స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. ఆత్మరూపీ రూపం దాల్చే పావన వేదికిది. మనిషికి జీవము నొసగే పరమయాగమిది. ఆత్మరూపీ రూపం దాల్చే పావన వేదికిది. మనిషికి జీవము నొసగే పరమయాగమిది. రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో ఎదలను కదిపి మృదమున కదిలి రాజుల రాజుకు హారతులివ్వగా, రాజుల రాజుకు హారతులివ్వగా. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది. స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కె రోజ్ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కె కమలాకర్రావు, మీనాల్ భాను, కె షీబారాణి, స్వర్ణిక, నిఖిల్, కె రజనీకాంత్, సుశాంత్ జాయ్, రియానాలకు దేవుని దీవెనలో ఆయురారోగ్యంలో పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, కీర్తిశేషులు కె సుబ్బారావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మెత్రాసనం పెద్ద కొట్టాల విచారణ కీర్తిశేషులు సౌడు మర్రెడ్డి 19వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సౌడు బాలమ్మ టీచర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ కీర్తిశేషులు తాడి అంతోని ఫ్రాన్సిస్ గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తాడి ఎలిజబెత్, స్వర్ణలత, రవి, రిత్విక, మహిమ, కిరణ్, ప్రశాంతి, ఈతన్, ఎమిలీ, తెరీసా, ఒగయాసి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం నూజివిడి విచారణ గూనూరు శాంత, బుచ్చినాయుడులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. తుమ్మా చిన్నపరెడ్డి, తుమ్మా బాలరెడ్డి గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజను తుమ్మా శాలిని, రోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ కీర్తిశేషులు పెంటపల్లి సంజీవి, అన్నమ్మ, మరీజోజి, ఆనందరావు, సరోజిని, రాజకుమార్ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పెంటపల్లి సుజాత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుడివాడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న నంబూరి సువర్ణ శైలజ కుమారి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని, దాసరి దివ్య, నిఖిల్ కుమార్లకు ఉద్యోగాలు రావాలని, నంబూరి అర్లప్ప గారికి మంచి ఆరోగ్యం, దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, నంబూరి జపమాల రాణి, శుభాకర్ రావు, తిరుపతిరావు, ఇంటి బాలస్వామి గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మన కుటుంబ వ్యక్తిగత అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఈనాటి దివ్యబలి పూజలో మనము ప్రత్యేకముగా పునీత అంతోని వారు సన్యాస మఠవాది అయినటువంటి వారి జీవితాన్ని మనము ధ్యానించబోతున్నాం. పునీత అంతోని వారు అనగానే మనందరికీ కూడా పాదువాపురి అంతోని వారు గుర్తుకు వస్తారు. కానీ ఈనాడు సన్యాస మఠాధిపతి అయినటువంటి అంతోని వారు ఎవరు అని ధ్యానం చేసినట్లయితే ఈయనను పెద్ద అంతోని కూడా చెబుతారు. పెద్ద అంతోని వారు అయినటువంటి వీరు అని వీనకు నామకరణం చేస్తున్నారు. అయితే వీరి వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే ఏ విధంగానైతే అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఎంత ఆస్తిపరులో, అదేవిధంగా పునీత అంతోని వారైనటువంటి వీరు కూడా అంత గొప్ప ఆస్తి కలిగినటువంటి వారు. పేదలను అభాగ్యులను చూసినప్పుడు వారికి అందరికీ కూడా ఆస్తిపాస్తులను అన్నిటిని కూడా ఇచ్చివేస్తున్నాడు. అయితే తనకు ఒక చిన్న చెల్లి ఉండేటువంటిది. ఆ చెల్లికి ఎంత కావాలనో అంత ఇచ్చి మిగిలినదంతా కూడా దానం చేశాడు. అటు తరువాత ఆయన గుహలలోనికి వెళ్ళి నిర్జనమైనటువంటి ప్రదేశాలలో జీవనం కొనసాగిస్తూ అక్కడే ఉండి ఎవరికీ కనిపించకుండా ప్రార్థనలో మరియు తపస్సులో ఆయన ఎక్కువగా దేవునితో గడిపేటువంటి వారు. చాలామంది ఈయన వ్యక్తిగత జీవితాన్ని చూసి ప్రేరేపణ పొంది వారి వలె మారాలి అని ఆయన చుట్టూగా, ఈయన లోపల గుహలో ఉన్నప్పుడు బయట గుహల్లో చాలామంది చేరి ఉన్నారు. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చారో వీరినందరినీ చూసి వీరి కోసం ఏదైనా చేయాలని మఠవాస జీవితాన్ని, మఠాధిపతిగా ఆయన అనేకమైనటువంటి సంస్థలను స్థాపించి ఉన్నాడు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, తన స్వీయమైనటువంటి ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి వారు స్వస్థత పొందుతారు అన్నటువంటి దానికి ఈయన తార్కాణముగా, చిరునామాగా ఉన్నాడు. ఈనాటి శుభవార్తలు, మార్కు శుభవార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. నలుగురు పెద్దలు పక్షవాత రోగంతో బాధపడుతున్నటువంటి ఆయనను క్రీస్తు ప్రభు చెంతకి తీసుకుని రావడం, ఆ బిడ్డ స్వస్థత పొందడం అనేటువంటి ఘట్టమును మనం చూస్తున్నాం. అంటే వీనన్నిటిలో కూడా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మన ప్రార్థన కూడా శక్తివంతమైనది. కొన్ని మార్లు మన కేవలం ఈ ప్రార్థన అన్నటువంటిది గురువులకి లేక మఠవాస జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి మాత్రమే సంబంధించినటువంటిది. సామాన్యము లేకుంటే గృహస్థ క్రైస్తవులమైనటువంటి మన ప్రార్థన దేవుడు వింటాడా అన్నటువంటి ఆలోచనతో ఉంటాం. కానీ అందరి ప్రార్థనలు దేవుడు వింటాడు అన్నటువంటి దానికి ఈనాటి పఠనం ద్వారా దేవుడు ప్రార్థనా జీవితానికి ఆహ్వానిస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ బలి పూజలో ప్రార్థన శక్తిని, ప్రార్థనలో ఉన్నటువంటి విశిష్టను తెలుసుకోబోయే ముందుగా ప్రభు యొక్క బలి పూజను, ముఖ్యంగా ఆయన శరీర రక్తాలని స్వీయంగా మనము మన శరీరంలోనికి స్వీకరించడానికి ముందుగా చేసినటువంటి పాపములను ప్రభు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్తమును పరిత్యజించి ఎడారిలో ఏకాంతముగా ప్రార్థనలోను తపస్సులోను నిమగ్నమైన మఠాధిపతి యగు పునీత అంతోనిని నీవు పూర్తిగా వశము చేసుకుంటివి. ఈ పునీతుని ప్రార్థనా సహాయమున మేము కూడా ఆత్మనిగ్రహము పాటించి అన్నింటికంటే మిన్నగా నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుచు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయుదము. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 11వ వచనము. సహోదరులారా, లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానమునర్చి ఉన్నను. ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవరైనా తప్పిపోవుదురేమో అని మనము జాగరూకులమై ఉందుము. వారు ఎట్లు వినిరో అట్లే మనమును సువార్తను వింటిమి. వారు సందేశమును వినను, అది వారికి ఎట్టి మేలును చేయలేదు. వారు అది వినినప్పుడు దానిని విశ్వాసముతో స్వీకరింపకుండుటయే దానికి కారణము. కావున విశ్వసించి మనము లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింతుము. అది కేవలము ఆయన చెప్పినట్లే. నేను కోపించి ఇట్లొక శపథమునర్చితిని, వారు ఎన్నడను నా విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. జగత్తును సృష్టించినప్పుడు ఆయన పనులన్నీ పూర్తి అయి ఉన్నను. ఆ విశ్రాంతిని గూర్చి ఆయన అట్లు చెప్పెను. పరిశుద్ధ గ్రంథమున 7వ రోజును గూర్చి ఇట్లు చెప్పబడినది. 7వ రోజున దేవుడు తన అన్ని పనులన్నీ నుండి విశ్రమించెను. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావింపబడినది. వారు ఎన్నడను నా విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయుదము. వారి వలె మనము మనలో ఏ ఒక్కడను అవిధేయుడై పోకుండా లోపల ప్రవేశింప యత్నించుదము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవుని నమ్మి ఆయన కార్యములను జ్ఞప్తి అందంచుకొనుము. ఆయన కార్యములు జ్ఞప్తి అందించుకొనుము. మేము విన్న సంగతులు, ఎరిగిన సంగతులు, మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు, ప్రభువు మహాకార్యములు, అతని పరాక్రమము, అతని అద్భుత కార్యములు మొదలైన అంశములను మన పిల్లలకు తెలియకుండా దాచి ఉంచరాదు. ఆ సంగతులనెల్లా మన తరువాత తరములు వారికి తెలియజేయవలెను. అందరూ దేవుని నమ్మి ఆయన కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. ఆయన కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. అప్పటికి ఇంకను పుట్టని భావితరముల వారును వారిని నేర్చుకొని మరలా తమ బిడ్డలకు నేర్పింపవలయునని అతడు ఆజ్ఞాపించెను. ఈ రీతిగా మన ప్రజలు దేవుని నమ్మి అతని కార్యములను జ్ఞప్తి అందించుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. అందరూ దేవుని నమ్మి ఆయన కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. ఆయన కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. మన జనులు మన పితరుల వలె అవేధీయులై దేవుని మీద తిరుగుబాటు చేయవారు కారాదు. ఆ పితరులు దేవుని మీద ఆధారపడలేదు, ఆయన పట్ల విశ్వాసమును చూపలేదు. అందరూ దేవుని నమ్మి ఆయన కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. ఆయన కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్కు, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది.
సృష్టికి మూలమైన ఆ వాక్యమే నరునికి జీవం పోసెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. సృష్టికి మూలమైన ఆ వాక్యమే నరునికి జీవం పోసెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. ఆలించరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరల కఫర్నాము చేరెను. ఆయన ఇంటి యొద్ద ఉన్నాడని విని జనులు అచటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు క్రిక్కిరిసి ఉండిరి. యేసు వారికి వాక్యము బోధించుతూ ఉండగా కొందరు ఒక పక్షవాత రోగిని 4 సహాయంతో మోసుకొని వచ్చిరి. కానీ జనులు క్రిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పుని తీసి పడకతో పాటు ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు అచటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడెందుకు ఇట్లు చెప్పుచూ ఉన్నాడు? ఇతడు దేవదూషణము చేయుచూ ఉన్నాడు. దేవుడు తప్ప మరెవరూ పాపములను క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు ఆత్మయందు వారి ఆలోచనను గ్రహించి వారితో, మీ హృదయములలో ఇట్లేలా తలంచుచూ ఉన్నారు? ఏది సులభతరము, పక్షవాత రోగితో నీ పాపములు క్షమింపబడినవి అనుటయా, లేక లేచి నీ పడకనెత్తుకొని పొమ్మనుటయా? మనుష్య కుమారునకు ఈ లోకములో పాపమును క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతునని పక్షవాత రోగితో, నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను. వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకను ఎత్తుకొని వెళ్ళిపోయెను. దానిని చూచిన అతడి ప్రజలందరూ ఆశ్చర్యపడిరి. ఇట్టివి మనం ఎన్నడూ చూడలేదు అని దేవుని స్తుతించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తును అదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఏది సులభతరము, నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పుటయా, లేక నీ పడకను ఎత్తుకొని పొమ్మనుటయా? ఈ ప్రశ్న నుండి, లేకుంటే ఈ ప్రశ్నల సంధింపు నుండి ప్రభువైనటువంటి దేవుడు పక్షవాత రోగితో బాధపడుచున్నటువంటి ఆయనకు స్వస్థతనివ్వడం మనము గమనిస్తున్నాం. ఆయన చుట్టూ అనేకమైనటువంటి దేవదూషణ చేస్తున్నారని, లేకుంటే ఆయనను ఏ విధంగానైనా పట్టుకోవాలని, లేకుంటే పట్టుకొని బంధించాలని ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు అందరూ కూడా గుమికూడి ఉన్నారు. అయితే వీనన్నిటిని కూడా ఛేదించుకొని తనకు ఆ బిడ్డ పట్ల స్వస్థత చేయాలనేటువంటి కోరికతో, మరి ముఖ్యంగా ఆయన చెంతకు విశ్వాసముతో పాప మన్నింపు కోసం ఎవరెవరైతే వచ్చారో వారిని స్వస్థపరచడం క్రీస్తు ప్రభువుకు మన పట్ల ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమను మనము గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది క్రీస్తు ప్రభువుకు మన పట్ల ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ప్రేమ, లేకుంటే దయతో కూడినటువంటి అనురాగం. అయితే మనకు ఉండాల్సినటువంటి విశ్వాసమును గురించి, లేకుంటే ప్రార్థనా శక్తిని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరు, మనము మన వ్యక్తిగత జీవితాలలో మన శక్తి అంటే ప్రార్థనా శక్తి ఏ పాటి, మనము ప్రార్థిస్తే దేవుడు వింటాడా, మనకంత శక్తి, ప్రార్థనా శక్తి ఉన్నదా అన్నటువంటి సందేహములో కొన్ని మార్లు ప్రార్థన చేయడమే మరచిపోతూ ఉంటాం.
కొన్నిసార్లు ప్రార్థన చేయడం అనేటువంటి దాన్ని విరమించుకొని ఎవరికో ప్రార్థించమని, లేకుంటే గురువులకు, కన్యాస్త్రీలకు, ఉపదేశులకు మీరు ఫలానా విషయంపై ధ్యానం చేయండి, ఫలానా విషయంపై ప్రార్థించండి అని వాళ్ళని అడుగుతూ ఉంటాం. కానీ మనకు కూడా, మన ప్రార్థనా శక్తికి కూడా ప్రభువైనటువంటి దేవుడు స్పందిస్తాడు అన్నటువంటి దానికి ఈనాడు పక్షవాత రోగికి స్వస్థత కలుగజేయడం ద్వారా మనలో ప్రార్థన చేసేటువంటి ఆసక్తిని దేవుడు కల్పిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఒకరి పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసము ఇక్కడ స్వస్థతకు కారణమై ఉన్నది. స్వస్థత ఏ విధంగా జరిగింది అని ధ్యానం చేస్తే, ఆ 4 వ్యక్తులు యేసు ప్రభు చెంతకు వచ్చి ఈ బిడ్డకు స్వస్థత కలుగజేయడం మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక చిన్న ప్రేషిత కార్యం. ప్రార్థన ఒకవైపు, ప్రార్థనాపూర్వకమైనటువంటి కార్యాలు ఒకవైపు, ప్రేయర్ అండ్ ద వర్క్స్ ఆఫ్ మర్సీ, ప్రేషిత కార్యములు చేస్తూ కూడా దేవుణ్ణి మనము పరవశానికి గురి చేయవచ్చు అన్నటువంటి విషయానికి ఇది తార్కాణముగా ఉన్నది. ఇక్కడ ఈ ప్యారలైజ్డ్ పర్సన్ అంటే పక్షవాత రోగముతో ఉన్నటువంటి వాడి స్వస్థత పొందడం మనం గమనిస్తూనే మన వ్యక్తిగత జీవితాలలో కూడా భౌతికముగా, మానసికముగా, మరి ప్రత్యేకముగా ఆధ్యాత్మికముగా అనేక మంది ప్యారలైజ్డ్గా ఉన్నారు. పక్షవాతము కలిగినటువంటి వారు అంటే అచేతనమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎవరో వచ్చి మనకు కావలసినటువంటి వారిని అందచేయడం, లేకుంటే ఎవరో వచ్చి మన ఆధ్యాత్మికతకి సహాయం చేయడం, లేకుంటే భావోద్వేగము ఎమోషనల్గా మనం ఛార్జ్డ్ కానప్పుడు ఎవరో వచ్చి మనకు సహాయం చేయడం, అంటే అచేతనమైనటువంటి స్థితి మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇది మనం గమనిస్తున్నాం. చూడడానికి బాగా పుష్టిగా ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా నీవు పక్షవాతముతో ఉన్నాం. భావోద్వేగంగా ఎమోషనలీ నీవు పక్షవాతముతో ఉన్నావు, శారీరకముగా పక్షవాతముతో ఉన్నావు. కారణము ఏమిటి అని కొద్దిగా మన గత జీవితంలోనికి మనం ప్రయాణం చేసి చూసినట్లయితే ఒక్కొక్కరి జీవితాలలో భయంకరమైనటువంటి గతము ఉన్నది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో నేను పక్షవాతము నాకు భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా పక్షవాతముతో ఉన్నాను. ఎడబాటు, తల్లిదండ్రుల మరణం, లేకుంటే అకాల మరణాలు, గతం అన్నటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేస్తుంది. మనకున్నటువంటి కీర్తి ఉన్నట్టుండిగా పడిపోతుంది. మనం అధిరోహించినటువంటి శిఖరాలు ఉన్నట్టుండిగా మనల్ని కిందికి పడవేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యములో భౌతికముగాను, ఆధ్యాత్మికంగాను, భావోద్వేగంతో మనము పక్షవాతం అన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాం వ్యక్తిగత జీవితాలలో. మరికొందరి విషయాలలో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి, అయితే వారు వెళ్ళి చెప్పుకోలేరు. నలుగురు దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు ఈ బాధ ఉన్నది నలుగురితో చెప్పుకోలేరు, కూర్చొని మాట్లాడుకోలేరు, లేకుంటే మరికొంతమందికి తెలియజేసి చర్చించవచ్చు కదా అన్నటువంటి విషయాలు కూడా మన వ్యక్తిగత జీవితాలలో మనకు మాత్రమే తెలిసినవి ఉన్నవి. వీటన్నిటి నేపథ్యంలో మనం ఎవరి దగ్గరికి కూడా చేరడం, అలాంటప్పుడే మనలాంటి ఆ నలుగురు ఇలాంటి వారి చెంతకు చేరాలన్నదే క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వము. ఇలా ఈరోజు పఠనముల ద్వారా అలాంటి వారిని క్రీస్తు ప్రభు చెంతకు మనం పిలుచుకొని రావాలి. వారికే వారు రాలేరు. ఎందుకంటే గతమును ఉదాహరణకు గమనించినట్లయితే ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఓ తల్లి కానీ ఒక నాన్న కానీ చనిపోయినప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. నాకు బాగా తెలుసు, రామాతుపూర్ విచారణలో ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారు కరోనాలో బాధపడుతున్నారు. ఆ బాధపడేటువంటి సమయంలో విచారణ గురువు దగ్గరికి వెళ్ళి మా నాన్నని పరామర్శించండి అని అడిగింది. కానీ విచారణ గురువుకి అక్కడ పరిమితులు లేవు, వెళ్ళడానికి లేదు. తను కూడా పర్సనలీ క్వారంటైన్, అతను కూడా అక్కడ ఉన్నాడు. ఓ వైపున విచారణ గురువు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఆశ ఉన్నా వెళ్ళకూడదు. కానీ ఈ అమ్మాయి మా నాన్నను వచ్చి దీవించి ఉన్నట్లయితే బ్రతికి ఉండేటువంటి వాడు కదా. ఘర్షణ చూడండి. అయితే అనుకున్నటువంటి విధంగానే వెళ్ళలేకపోయాడు, కానీ ఆయన కరోనాతో మరణించాడు. కానీ ఆ బిడ్డ ఇప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ఉంది. నా నాన్న మరణానికి కారణం ఈ సంఘం, ఈ కథోలిక సంఘం మా నాన్న మరణానికి కారణమై ఉన్నది. ఎలా మనం చెప్పగలం? ఇలాంటి నేపథ్యము చాలామందికి ఉన్నది. గతము అంత బాగాలేదు. నేను సంపాదించుకున్నటువంటి కీర్తి ఉన్నట్టుండిగా పడిపోతుంది.
వ్యాపారంలో నేను వృద్ధిని గాంచడం లేదు, నాకు అనుకున్నటువంటి వారు నా తోడుగా లేరు, ఎడబాటు, నా వ్యక్తిగత జీవితంలో తడబాటు అన్నటువంటివి ఇవన్నీ కూడా ఉన్నవి. ఈ నేపథ్యంలో నేను ఓ వైపున దేవునికిని సంఘానికిని నా వ్యక్తిగత జీవితానికి కూడా దూరముగా ఉంటాను. ఆ నేపథ్యంలోనే ఆ నలుగురు ఏ విధంగానైతే సాయం చేశారో, యేసు ప్రభు చెంతకి వారిని పిలుచుకొని వెళ్ళారు, మోసుకొని వెళ్ళారు, పడక పైన ఆయన దగ్గర దించి ఉన్నారు. అదేవిధంగా మనము సైతము ఒక సంఘముగా, స్నేహితులముగా ఇలాంటి వారిని యేసుప్రభు చెంతకు పిలుచుకొని రావాలని వాక్యము మనకు బోధిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుప్రభు ఏ విధంగా సహాయం చేశాడు, ఆయన సహాయం చేసినటువంటి విధానము మనకు ప్రేరేపణగా ఉన్నది. ఆయన ముందున్నటువంటి సవాలు ఏమిటంటే, ఇదిగో నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పడం, రెండవది లేచి నీ పడకను ఎత్తుకొని వెళ్ళమని చెప్పడం. ఈ రెండిటి మధ్య ఆయన సరి అయినటువంటి జవాబును, లేకుంటే అక్కడ అదే పనిగా చూస్తున్నటువంటి వారికి సాయం చేస్తూనే, వారికి జవాబు ఇస్తూనే ఇక్కడ స్వస్థతను చేస్తున్నాడు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఇలాంటి సవాళ్ళను మనం ఎదుర్కొంటాం. ఇదిగో సాయం చేయాలని ముందుకు వెళితే మనల్ని వెళ్ళనివ్వరు. 4 మాటలు చెప్పాలని ముందుకు వెళితే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం, ఎందుకు చేయాలి, ఏమి ఎందుకోసము వారి చెంతకు వెళ్ళాలి, వాడు చేసినటువంటి పాపముల రీత్యా వాడు అట్లే చావాలి, వాడి బతుకు ఇలానే ఉండాలి, గతంలో ఎంతోమందిని ఇబ్బంది పెట్టినటువంటి వాడు ఇప్పుడు మనం వెళ్ళి చేయాలనా అన్నటువంటి సందేహము, ఆ ఘర్షణ నుండి మనమేం చేస్తాం? ప్రభువు చెప్పినటువంటి విధంగానే ఆయన సాయం చేయడానికి మంచి మాట, స్వస్థతాపూరితమైనటువంటి మాటలను పలికాడు. ఈనాడు మనము పునీత పెద్ద అంతోని వారి యొక్క పండుగను కొనియాడుచున్నాం. వారు కూడా ఒక విషయాన్ని చెబుతున్నాడు. దైవభక్తుడైనటువంటి వాడు తేనెటీగా అనేకమైనటువంటి పువ్వుల చెంతకు వెళ్ళి ఆ మకరందాన్ని ఎలాగైతే స్వీకరిస్తుందో, అదేవిధంగా క్రైస్తవులము దైవభక్తులమైనటువంటి మనము సైతము ఒకరి చెంతకు వెళ్ళి మకరందాన్ని కూడా స్వీకరించాలి. ఆ మకరందము ఏమిటి అని ఆలోచన చేస్తే, ఒక వ్యక్తిలో మంచి గుణము అన్నటువంటి మకరందము ఉంటుంది, మరొక వ్యక్తిలో ఒక సుమాతృక అన్నటువంటి మకరందము కనిపిస్తుంది, ఇంకొక వ్యక్తిలో మౌనం అన్నటువంటి ఒక విలువ కనపడుతుంది, మరొక వ్యక్తిలో దయ, ప్రేమ, సర్దుకుపోవడం అనేటువంటి మకరందములు కనిపిస్తాయి. ఓ తేనెటీగ పువ్వుల చెంతకు వెళ్ళి అన్ని విషయాలను తనకు కావలసింది ఏ విధంగానైతే స్వీకరిస్తుందో, అదేవిధంగా నలుగురి చెంతకు, ఇలా మంచి పనులు చేస్తున్నటువంటి ఆ నలుగురి చెంతకు వెళ్ళి మనం ఇలాంటి సుగుణాలను నేర్చుకోవాలని పునీత అంతోని వారు మఠవాసి, మఠాధిపతి అయినటువంటి ఆయన నేడు మనకందరికీ కూడా బోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక వారము క్రితమే మన కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప విషయాన్ని తెలియజేసింది. ద గుడ్ సమారిటన్ స్కీమ్. చాలామంది పేపర్ల ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా మరియు వార్తల ద్వారా, టీవీ ద్వారా విని ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ముఖ్యంగా గడ్కరీ గారి ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ద గుడ్ సమారిటన్ స్కీమ్. ఈ మాటే ఇది మనది కదా అని అనుకుంటాం. గుడ్ సమారిటన్ అంటే క్రైస్తవులకు చెందినటువంటిది, కథోలిక వాళ్ళకి చెందినటువంటిది. కానీ వారు ఈ మాటను 2021 సంవత్సరంలోనే ప్రవేశపెట్టారు. ఏంటి దానికి ఉన్నటువంటి నేపథ్యమును మనం గమనించినట్లయితే, రోడ్డు ప్రమాదాలలో ఎంతోమంది మరణిస్తున్నారు. మొదటి గంట, ద గోల్డెన్ అవర్, ఆ మొదటి గంటలో ఎవరైతే ఎమర్జెన్సీ ద్వారా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి అతనికి జీవాన్ని పోస్తారో, కాపాడుతూ ఉంటారో, అలాంటి వారికి 5,000 రూపాయలని నజరానాగా ఇస్తున్నారు 2021 సంవత్సరం నుండి. మొన్ననే 2024 సంవత్సరము, మరి ముఖ్యంగా 25వ సంవత్సరం ప్రవేశం చేసినప్పుడు గడ్కరీ గారు చెబుతున్నారు, ఈ సంవత్సరము నుండి 25,000 రూపాయలు ఎవరైతే క్షతగాత్రులై యాక్సిడెంట్ ద్వారా రోడ్డు ప్రమాదాలలో మరణించేటువంటి స్థితిలో వారిని తీసుకుని వెళ్ళి కాపాడుతారో వారిని గుడ్ సమారిటన్గా మేము ప్రకటన చేసి ద గుడ్ సమారిటన్ స్కీమ్ ద్వారా వారికి సాయం చేస్తాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, చాలా గొప్ప అయినటువంటి స్కీమ్. ఇవే సాయం చేసేటువంటి చేతులు మిన్న ప్రార్థన కంటే అన్నటువంటిది మనకు బహిర్గతము అవుతుంది. అంటే ఏ విషయం చెప్తున్నానంటే, మన ప్రార్థనకు శక్తి ఉన్నది. పునీత మోనికమ్మ గారు బిషప్ గారి దగ్గరికి వెళ్ళి నా కుమారుని గురించి ఆలోచన చేయండి, అతనితో మాట్లాడండి, కౌన్సిలింగ్ ఇవ్వండి అని అడిగినప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడలేదు.
ఎందుకంటే మేము చెప్పడానికి ముందుగానే మీ ఓడు మాపైనే ఎదురుదాడి దిగుతాడు. ఏరియూస్ అన్నటువంటి ఆ సిద్ధాంతమును నమ్మి ఉన్నాడు. కాబట్టి మాట్లాడడానికి ఇక్కడ ఏమీ కూడా లేవు. కానీ నీ విశ్వాసములో ఎప్పుడు కూడా సడలింపక ముందుకు సాగుము. నీ దారిని నీవు వెళ్ళు. గో ఆన్ యువర్ వే అండ్ కీప్ ప్రేయింగ్. డు నాట్ లూజ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. నీ దారిని నీవు వెళ్ళు, ప్రార్థనలో కంటిన్యూ చేయి, ఎప్పుడు కూడా విశ్వాసమును కోల్పోవద్దు అని చెప్పినప్పుడు ఆమె ఆ బిషప్ గారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ప్రార్థనని కొనసాగించింది. విశ్వాసమును కోల్పోలేదు. అందుకే పునీత అగస్టిన్ గారిని ద సన్ ఆఫ్ టియర్స్ అంటారు. కన్నీటి ద్వారా పుట్టినటువంటి వాడు మారాడు. మారి ఎంత గొప్పగా ఉన్నాడు. సామాన్యమైనటువంటి స్త్రీ అని మోనికమ్మను అనవచ్చు, గృహస్థ క్రైస్తవురాలని మనం అనవచ్చు. కానీ ప్రార్థన చూడండి. ప్రార్థన అంటే తన కోసం కాదు, తన భర్త కోసం మరియు కుమారుడైనటువంటి అగస్టిన్ గారి కోసం మామూలుగానే ఆమె ప్రార్థనని కొనసాగించింది. అంటే ఇక్కడ వ్యక్తిగతముగా సామూహికంగా చేసేటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనది. యాకోబు గారు వ్రాసినటువంటి లేఖం 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక భక్తుని యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైన, నీతిమంతుని ప్రార్థన చాలా గొప్పది. ద ప్రేయర్ ఆఫ్ ఏ రైచియస్ ఈజ్ పవర్ఫుల్ అని అక్కడ వాక్యంలో వినపడుతుంది. అందులకే మనం ఈ వాక్యం విన్న తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకడు అడిగినా అడగకపోయినా గమనించండి, ఈ వాక్యం చాలా మదిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక సన్నివేశాన్ని చూసి, ఒక పరిస్థితిని చూసి, లేకుంటే కొట్లాడుకుంటున్న కుటుంబాలను చూసి, విడిపోతున్నటువంటి కుటుంబాలను చూసి, అనుమానంతో ఉన్నటువంటి కుటుంబాలను చూసి, వారు మనల్ని అడిగినా అడగకపోయినా, వారు మన దగ్గరికి వచ్చినా రాకపోయినా, అంతకు మించి వారు క్రీస్తునందు నమ్మినా నమ్మకపోయినా, నేను క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నాకు వారు తెలిసినా తెలియకపోయినా విషయాన్ని గ్రహించి నేను ప్రార్థన చేస్తాను. ఒక చిన్న శపథం, వన్ స్మాల్ ప్రామిస్ ఇన్ ద లార్డ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నేను ప్రార్థన చేస్తారు, నా వారు అయినా కాకపోయినా. అక్కడ మనం గమనిస్తే ఆ నలుగురు ఎవరు అంటే బంధువుల, సహోదరుల అన్నటువంటి వారిని మార్కు గారు వివరించలేదు. కాబట్టి ఇక్కడ నా వారు, నాకు తెలిసిన వారు, నన్ను అడిగిన వారు కాదు. ఒకరు అడిగినా అడగకపోయినా, తెలిసినా తెలియకపోయినా నేను ప్రార్థన చేస్తాను అన్నటువంటి నినాదముతో ఈ శపథమును దేవుని యందు చేరాలి. మరి చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటంటే ప్రభు చెంతకి మనమే వెళ్ళాలి. ఈ యొక్క సంఘటన ద్వారా, ఈ ఉపమానం ద్వారా, ఈ స్వస్థత ద్వారా ప్రభు చెంతకి మనమే వెళ్ళాలి. దేవాలయము మన చెంతకి రాదు. దేవాలయంలో ఉన్నటువంటి దేవుని చెంతకి మనమే వెళ్ళాలి. భగవంతుని దగ్గరికి భక్తుడు వెళ్ళి తీరాలి. అప్పుడే స్వస్థతలకి ఎక్కువ అవకాశము ఉన్నదని మనం గమనించాలి. నేటి ప్రపంచంలో ఓ చిన్న మాటను చెబుతాను. నేటి ప్రపంచంలో తల్లిదండ్రులే నువ్వు డబ్బులు సంపాదించావని, ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయని, కీర్తి ప్రతిష్టలకి నీకు తావులేదు అన్నటువంటి గర్వముతో చాలామంది తల్లిదండ్రులను పరామర్శించడం మర్చిపోతున్నారు. ఈ వాక్యము విన్న తర్వాత అమ్మా నాన్నలు మన దగ్గరికి రావడం కాదు, నేనే అమ్మా నాన్న దగ్గరికి వెళతాను. ప్రభు చెంతకి ఆ నలుగురు ఆ పడకను మోసుకొని ఏ విధంగానైతే వెళ్ళారో, అక్కడ వెళ్ళిన తర్వాత స్వస్థతని అనుభవించారో, నేను సైతం అక్కడికి వెళ్ళిన తర్వాత నీ తల్లి నీ తండ్రి మనసులో, వారి యొక్క మదిలో, మరి ముఖ్యంగా వారి ముఖములో ఆనందాన్ని, స్వస్థతని ఇచ్చినటువంటి వాడు అవుతున్నావు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యం విన్న తర్వాత నాకు తెలిసినా తెలియకపోయినా కొంతమంది కోసం నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థనకి, నా స్వీయమైన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనకి శక్తి ఉన్నది అన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి చిన్న వాగ్దానం. రెండవది, నేనే దేవుని చెంతకు వెళ్తాను, నేనే నా తల్లిదండ్రుల చెంతకి వెళతాను అన్నటువంటి రెండవ శపథమును దేవుని యందు వాగ్దానం చేద్దాం. దేవుడు మీ శపథములను, మీ నిర్ణయములను, మీ తీర్మానములను దీవించునుగాక.
నీరాజనం వందనం నీ సేవకి అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం నీరాజనం వందనం నీ సేవకి అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం నింగినేల నీరుగాలి ఎల్లవేళ పోగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లా 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 లా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని సంస్మరణ సందర్భమున నీ పీఠముపై ఉంచిన మా సేవార్పణములు నీకు ఆమోదయోగ్యములు అగునుగాక. మేము ఈ లోకపు బంధముల నుండి విముక్తిని పొంది నిన్ను మాత్రమే మా సంపదగా భావింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనని శ్రీ సభకు పునీత అంతోని ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణమును కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు.
పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింతుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును మేము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతోను
పునీత జోజప్ప గారితోనూ, పునీత మఠాధిపతి అయిన పునీత అంతోని వారితోనూ, అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి ప్రవచనము లేకుంటే ఉపదేశం నుండి గమనించినట్లయితే మన ప్రార్థన ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి విధముగా దేవుడు వింటాడా? మనము గృహస్థ క్రైస్తవులమే కదా, ప్రార్థన అన్నటువంటిది వేరే వారి బాధ్యత కదా అన్నటువంటి ఆలోచనతో ఎక్కువ మార్లు జీవితాన్ని ఇలానే కొనసాగిస్తుంటాం. ఆ నలుగురు అన్నటువంటి వారు ప్రార్థనా పరులా లేకుంటే వారి నేపథ్యము ఏమిటో మనకు తెలియదు. కానీ వారు దేవుని చెంతకు ఆ బిడ్డను తీసుకుని వచ్చారు. దేవుడు వింటాడా లేదా అన్నటువంటిది పక్కన ఉంచి మన కుటుంబాలలో మనల్ని, మరి ముఖ్యంగా క్రైస్తవులము అన్నటువంటి మనల్ని అనేకమైనటువంటి అన్యులు మీరు మీ దేవుణ్ణి ప్రార్థన చేస్తే వింటాడు కదా, మీరు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు అన్నటువంటి గొప్ప నమ్మకంతో మనందరినీ కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిలో అడిగి ఉంటారు. కావున మనల్ని ఎవరెవరైతే ప్రార్థించమని అడిగారో లేకుంటే ఎవరి కోసము మనము ప్రార్థన చేయాలని తలపెట్టి ఉన్నామో వారందరినీ కూడా గుర్తు చేసుకుందాం. మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా పూజాబలు నర్పిస్తున్నటువంటి మూలనిధి దాతలను, మరి పూజలు నర్పిస్తున్నటువంటి వారి యొక్క క్షేమం కూడా మదిలో ఉంచుకొని తండ్రి దేవునికి ఈ ప్రార్థనని అప్పజెప్పుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఇహలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సమాధానం, 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 సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున
ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం. లోకునరారే దైవ జనమా, లోకునరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, అనుగ్రహ బలముతో పునీత అంతోని స్వార్థము, వస్తు వ్యామోహము, కామవాంఛల వంటి అంధకార శక్తులపై అఖండ విజయమును సాధించెను. మేము భుజించిన ఈ దివ్యాహారము ద్వారా మేము మా శత్రువు 12 బుచ్చుల నుండి తప్పించుకొని సురక్షితముగా బయలుపడినట్లు చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు,
బోధకుడై నన్ను మందలించావు, స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెల తీర్చగలను. నా తండ్రి నా దేవా, నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, నన్ను రక్షించు నా దైవమా.